హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఫ్లాగ్షిప్ లెవెల్లో ఒక బెస్ట్ కెమెరా మొబైల్ కోసం వెతుకుతూ ఉన్నట్లయితే మీకు రియల్మీ 16 సిరీస్ నుంచి రియల్మీ 16 ప్రో ఈ మొబైల్ అయితే మీకు బెస్ట్ కెమెరాతో రాబోతుంది అనమాట. మనకి ఈ మొబైల్ లాంచ్ చూసినట్టయితే జనవరి 6న 12 PM అయితే లాంచ్ అవుతుంది అనమాట. కాకపోతే వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏమంటే ఇది ఎస్టిమేషన్గా 30,000కి రావచ్చని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో 30,000కి ఈ మొబైల్ వర్త్ అయిన ఫీచర్స్ ఉన్నాయా లేవా అనేది ఫైనల్గా చెప్తాను అనమాట. అందుకని ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ మెయిన్‌గా హైలైట్ చేసింది కెమెరాస్ అనమాట. చాలా మంది బెస్ట్ కెమెరా మొబైల్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా సూట్ అవుతది. ఎందుకంటే ఇందులో మీకు కెమెరా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన కెమెరాస్ విషయానికి వద్దాం. ది మాస్టర్ ఆఫ్ 2026 అని వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తారనమాట. అంటే కెమెరాలో ఇది మాస్టర్ అనమాట 2026లో. సో ఇది ఒక ట్యాగ్‌లైన్ అని చెప్పొచ్చు ఈ మొబైల్‌లో. మనకి మెయిన్ కెమెరా 200 ఎంపీ ఇచ్చారనమాట. ఇది ఈ మొబైల్‌లో వెరీ బిగ్గెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఎందుకంటే 200 ఎంపీ అంటే మనకి ఫోటోస్ క్వాలిటీ అయితే మామూలుగా ఉండదనమాట. చాలా డీటెయిల్స్ మీరైతే చూస్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, మనము ఈ 200 ఎంపీ యూజ్ చేసుకొని మనము పోర్ట్రేట్ ఫోటోస్ అయితే జూమ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ 1x నుంచి అప్ టు 10x వరకు అయితే మనము పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడ కూడా మనము చాలా డీటెయిల్స్ అయితే గమనిస్తాం ఈ మొబైల్‌లో. ఒకసారి మీరు చూడొచ్చు 1x ఫోటో ఎలా ఉంటది, ఆ తర్వాత 2x ఫోటో ఎలా ఉంటది, ఆ తర్వాత చూసినట్టయితే 3.5x ఫోటో ఎలా ఉంటది, అది పోర్ట్రేట్ ఫోటో. 4x ఫోటో ఎలా ఉంటది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు డీటెయిల్స్ ఎంత బాగున్నాయో. సో నాకు తెలిసినంత వరకు 3.5x యూజ్ చేసుకొని మీరు పోర్ట్రేట్ ఫోటో తీస్తే మీరు అక్కడ చాలా డీటెయిల్స్ మాత్రమే అయితే గమనిస్తారనమాట. చాలా బాగుంటది మీకు ఆ ఫోటో క్వాలిటీ. సో చాలా మొబైల్స్ ఏమంటే మనకి జూమ్ ఎక్కువ చేసే కొద్దీ ఫోటో క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటదనమాట. బట్ మనకి ఇక్కడ అలా ఉండదు. సో మనం ఇక్కడ జూమ్ ఎక్కువ చేసే కొద్దీ ఫోటో క్వాలిటీ కూడా స్టేబుల్‌గా ఉంటదనమాట. అది వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారని చెప్పి. ఇందులో మనకి లూమా కలర్ అల్గారిథం అయితే సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారనమాట. అంటే ఈ లూమా కలర్ అల్గారిథం అనేది మనకి ఫోటోలు హెల్ప్ అవుతదనమాట. అంటే మనం ఫోటో తీసేటప్పుడు హెల్ప్ అవుతది. అంటే ఫోటో క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తదనమాట ఈ ఫీచర్ అనేది. అంటే మనం ఈ 200 ఎంపీ యూజ్ చేసుకొని నైట్‌లో గాని మనం ఫోటో తీస్తే ఒకసారి చూడొచ్చు అక్కడ డీటెయిల్స్. మనకి ఈ మొబైల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటది కెమెరా రిలేటెడ్‌లో. అంతేకాదు ఇందులో మనకి కొన్ని పోర్ట్రేట్ మోడ్స్ అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తాయన్నమాట. అందులో ఫస్ట్ ఉండేది వీవీఐడీ మోడ్ అని చెప్పొచ్చు. ఈ వీవీఐడీ మోడ్ యూజ్ చేసుకొని పోర్ట్రేట్ ఫోటో తీసినామంటే అక్కడ మనం ఒకసారి డీటెయిల్స్ అయితే లుక్ చేయొచ్చు ఎలా ఉండేదనేది. చాలా బాగుంది కదా ఫోటో చూసేదానికి. ఇది మనకి ఫస్ట్ మోడ్ అనమాట. నెక్స్ట్ మోడ్ చూసినట్టయితే నియాన్ మోడ్ అని చెప్పొచ్చు. అంటే మనము ఈ నియాన్ మోడ్ యూజ్ చేసుకొని పోర్ట్రేట్ ఫోటో తీసినామంటే అక్కడ కూడా మనం ఒకసారి అయితే డీటెయిల్స్ చూడొచ్చు ఎలా ఉందనేది. సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ లైవ్లీ మోడ్ అనమాట. అంటే మనము ఈ లైవ్లీ మోడ్ యూజ్ చేసుకొని పోర్ట్రేట్ ఫోటో తీసినామంటే ఈ డీటెయిల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ ఫ్రెష్ మోడ్ అనమాట. అంటే మనం ఈ ఫ్రెష్ మోడ్ యూజ్ చేసుకొని ఫోటో తీసినా గానీ మనకి డీటెయిల్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకి ఫ్రెష్ మోడ్‌లో ఫోటో క్వాలిటీ అనేది ఎక్కడికో వెళ్ళిపోతదనమాట. సో చాలా బాగున్నాయి కదా మనకి పోర్ట్రేట్ మోడ్స్ అన్నీ కూడా. కెమెరాస్ అనగానే గుర్తొచ్చేది రియల్‌మీ మొబైల్స్. ప్రెజెంట్ అయితే వివో ఆ ప్లేస్ కొట్టేసింది. కెమెరాస్ అనగానే గుర్తొచ్చేది వివో. బట్ సెకండరీ రియల్‌మీ మొబైల్స్ అనమాట కెమెరాస్ అనగానే. సెకండరీ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారనమాట. మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుండా ఫ్రంట్ ఫోటోస్ అయితే చాలా డీటెయిల్‌గా తీసుకోవచ్చనమాట. అంటే ఫ్రంట్ ఫోటోస్ చాలా ఇంప్రెస్ చేస్తాయి మీకు. అలాగే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్ఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చనమాట. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే మాత్రం ఏమైనా ఎక్సలెంట్ అని చెప్తాననమాట. నాకు బాగా నచ్చిన కెమెరా అయితే బ్యాక్ ఉంది కదా 200 ఎంపీ కెమెరా, అది నాకు చాలా బాగా నచ్చింది. చాలా సాటిస్ఫై చేసిందనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. 4 నానోమీటర్ బిల్డెన్ ప్రాసెసర్. ఎల్‌పిడిడిఆర్ 4x ఉండొచ్చు, లేకపోతే 5x ఉండొచ్చు. అలాగే ఇది ఎఫ్ఎఫ్ఎస్ 4.1 గాని లేకపోతే ఎఫ్ఎఫ్ఎస్ 4.0తో రాబోతుంది. కన్ఫర్మ్‌గా ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్ అలాగే డే టు డే పర్పస్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చనమాట. నార్మల్ గేమ్స్, బీజీఎంఐ, ఫ్రీ ఫైర్ ఇవన్నీ కూడా మీరు ఆడుకోవచ్చు. కొంచెం బానే స్టెబిలైజ్ చేస్తదనమాట మీకు గేమింగ్ రిలేటెడ్‌లో కూడా. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సాఫ్ట్‌వేర్. ఇది మనకి ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. మనకి ఇది రియల్‌మీ యూఐ 7.0తో రాబోతుందనమాట. ఇక్కడ మనకి 3 ఇయర్స్ అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 4 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మెన్షన్ చేశారనమాట. చాలా అడ్వాన్స్‌గా థింక్ చేస్తారు ఇక్కడ అప్డేట్స్ కూడా. ఇందులో మనకి ఏఐ ఫీచర్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారనమాట. ఇందులో మనకి ఏఐ ఇన్‌స్టంట్ క్లిప్ అనే ఒక ఏఐ ఫీచర్ ఉందనమాట. మీరు ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఒక ఫోటో తీసుకొని, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత మీరు ఏ ఫీచర్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, మీకు ఆటోమేటిక్‌గా క్లిప్ అనేది రెడీ అవుతదనమాట. నెక్స్ట్ అయితే ఏఐ ఎడిటర్ 2.0 కూడా ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్‌ప్లే. ఇది 6.8 ఇంచెస్ ఓఎల్ఈడీ AMOLED డిస్‌ప్లే మీద రాబోతుందనమాట. ఇక్కడ మనకి 120 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. మాక్సిమం 5000 నిట్స్ అయితే బ్రైట్‌నెస్ ఉండొచ్చని అనుకుంటున్నాను. వీళ్ళు ప్రెజెంట్ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇక్కడ చిన్న హింట్ ఇచ్చారనమాట. సూపర్ బ్రైట్ అండ్ సన్‌లైట్ అని వీళ్ళైతే మెన్షన్ చేశారు. సూపర్ బ్రైట్ అంటే మనకి బ్రైట్‌నెస్ ఎక్కువ ఉంటది. అలా నేను అనుకున్నాననమాట. సూపర్ బ్రైట్ అంటే మాక్సిమం బ్రైట్‌నెస్ ఎక్కువ ఉండొచ్చు.
5000 నీట్స్ అలా ఉండొచ్చనమాట. అలా అయితే నేను ఎస్టిమేషన్ అయితే ఏశాను. ఇక్కడ స్క్రీన్ పర్పస్‌లో ప్రొటెక్షన్ పరంగా అయితే స్క్రాచ్ రెసిస్టెన్స్ గ్లాస్ అయితే యూజ్ చేస్తాడనమాట. సెల్ ఫోన్ సపోర్ట్ ఉంటదనమాట. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మీరు ఈ కంటెంట్ చాలా బెటర్‌గా చూడొచ్చనమాట. అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీలో మీరు చూడొచ్చు. కంటెంట్ క్వాలిటీ కూడా చాలా బావుంటది మీకు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికొద్దాం. ఇది మనకి 7000 ఎంహెచ్ బ్యాటరీ రాబోతుంది. కాకపోతే వీళ్ళు మెన్షన్ చేయలేదనమాట. జస్ట్ క్వెషన్ మార్క్ పెట్టారు ఎంతొస్తుందని. 80 వాట్స్ వరకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటదనమాట. ఇందులో మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే మనము ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్‌కైతే చార్జ్ చేయొచ్చనమాట. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా. ఫైనల్‌గా మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్. డిజైన్ అయితే చాలా బావుందనమాట. అంటే యాక్చువల్‌గా మనకి ఈ డిజైన్ రెడీ చేసిన వాళ్ళు ఎవరంటే ఒక చైనీస్ పర్సన్. ఇతని పేరొచ్చి నాకు తెలిసిన ప్రకారం ఏమంటే నాటో ఫుక్స్‌వాని ఇతని పేరైతే అనుకుంటున్నాననమాట. అంటే వీళ్ళు అంటే ఇక్కడ టైటిల్ అయితే మెన్షన్ చేశారు. నాటో ఫుక్స్‌వాని ఇతని పేరైతే అంటున్నారు. చైనీస్‌లో ఎలా ఉంటదో నాకు అంత క్లారిటీ తెలీదు ఆ లాంగ్వేజ్‌లో. సో, ఈ మొబైల్ డిజైన్ అయితే ఇతను క్రియేట్ చేశాడనమాట. లాస్ట్ ఇయర్ రియల్‌మీ 15 సీరీస్‌తో కంపేర్ చేసుకోండి 16 సీరీస్‌లో డిజైన్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. సో, వీళ్ళు ఈ డిజైన్‌కి వైల్డ్ డిజైన్ అని వీళ్ళు నేమ్ అయితే పెట్టారనమాట. అంటే మనకి వైల్డ్ ఫారెస్ట్ ఎలా ఉంటది? ఆల్మోస్ట్ మనకి గోల్డ్ కలర్ ఉంటది కదా! సో, మనకి ఆ రిలేటెడ్‌లో ఈ డిజైన్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారనమాట. సో, ఈ మొబైల్ మాత్రం ఏమైనా ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఈ మొబైల్ వీడియో అయితే. అంటే మీకు ఈ పాటికి ఈ మొబైల్ కెమెరా ఫీచర్స్ ఎంతవరకు పర్ఫార్మ్ చేయగలదు అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చుంటది. మర్చిపోకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసుంటే చిన్న రిక్వెస్ట్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.